ఈ పగటి సమయంలో దేవుడి సన్నిధిలో యేసుక్రీస్తు పుట్టారని అందరూ పాటించినప్పుడు మనము దేవుడు సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చారు. మనకు కలగండి సిద్ధాంతము లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం యేసయ్య పుట్టలేను కాబట్టి మనకు ఆ సిద్ధాంతం మనకు లేదు. సరే అండి, ఇప్పుడు మీరు అనుకున్నారు అందుకని ఎందుకు అయ్యారు మీరు ఈరోజు వచ్చారని. స్తోత్రం. ఈరోజు మనం వచ్చినది ఆ యేసయ్య పుట్టిన విషయం గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. ఎన్నిసార్లు మీరు విన్నారు ఈ విషయం? ఏది? యేసు ప్రభు పుట్టిన విషయం గురించి వాక్యం విన్నారు. ఆ వాక్యం అనే జ్ఞాపకం ఉంది. మీరు ఎప్పుడో దేవుడు బిడ్డలుగా పాస్టర్గా మారిపోతారు. కానీ ఈరోజు విని ఆ వాక్యం 2 రోజుల తర్వాత చెప్తే మీరు అల్లేలే చెప్తుంది. స్తోత్రం. ఎందుకంటే నేను ఎలాగంటే అల్లేలే చెప్పరు. స్తోత్రం కలిగిన పోనండి. మంచి వాక్యం ఇచ్చిన దేవదాసునికి దేవుడు దీవించిన గాక. మత్తయి సువార్త రండి 2వ అధ్యాయము 10-11 వాక్యం చూడండి. నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఎప్పుడండి యేసయ్య పుట్టినప్పుడు చెప్పండి. యేసయ్య పుట్టినప్పుడు వారందరూ ఏం చేశారు? పెట్టెలు. ఆయన ఈ పుట్టినరోజు వచ్చినప్పుడు ఎవరు పెట్టి విప్పలేదండి, పెట్లు మూస్తున్నారు. లేదయ్యా మాకు పెట్టి లేదు, దాన్ని బట్టి ఏం చేయలేదు, విప్పలేదు. ఆమేన్. సమయం చాలా సమయం నాకు కావాలి ఇది గురించి చెప్పడానికి. ఒకసారి కూడా చదువు. వారు ఆ నక్షత్రమును చూసి వారు ఆ నక్షత్రమును చూసి చూడండి 2వ అధ్యాయములకి 2వ అధ్యాయములో 2వ వాక్యం చూడండి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇది 1 అధ్యాయం 16వ వాక్యం చూడండి త్వరగా. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. చూడండి ఇప్పుడు చదివిన ఆ చదివిన వాక్యం మీద ఏదైనా తేడా ఉందా? మత్తయి సువార్త 2:1 వాక్యం చదివారు, 16వ వాక్యం చదివారు. మత్తయి సువార్త 1 ఏం తేడా ఉందా అంటే అడుగుతున్నారు. నేను లేకపోతే నేను చెప్పిన వరకు నన్ను నిలబడుతుంది. చూసి చెప్పండి. బైబిల్ ఉన్నవాడు, బైబిల్ లేనివాడు నన్ను చూడండి. 2వ అధ్యాయం 1 వాక్యము 1 అదే 16వ వాక్యం చదివినప్పుడు తేడా అనిపిస్తున్నారా? అక్కడ క్రీస్తు అని చెప్పలేదు. 1 అధ్యాయం 2వ అధ్యాయంలో రాజు తేడా ఉందంటే అని అడిగితే ఈ సనగలాడడానికి ఈ తల వాడకుండా ఇలాంటి విషయం. స్తోత్రం. 2వ అధ్యాయం 1 వాక్యములు ఏమండి? యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట 1 అధ్యాయం 16వ వాక్యం. యాకోబు మరియా భర్త అయిన యోసేపు కనెను. అంటే ఏంటి అని తేడా ఉందా అంటాడు. అక్కడ జన్మ ఇక్కడ 10 సార్లు నేను ఇక్కడ కూర్చొని నేను చెప్పను. 10 రోజు కూర్చుని కాబట్టి 1 అధ్యాయము 16వ వాక్యములో కన
కన్నేరు అని ఉంది. ఇక్కడ పుట్టారు, జన్మించారు, ఇక్కడే పుట్టారు. పుట్టారు. తేడా ఉందా? కన్నడము ఏటది? మీరు మనం అందరూ కనినవారు, కన్నినవాడు, యేసయ్య మాత్రం పుట్టిన అందుకే దేవునికి స్తోత్రం కలిగింది. ఓ లార్డ్. స్తోత్రం. మనమందరూ తల్లి తండ్రి మమ్మల్ని ఏం చేసేది? కన్నినప్పుడు యేసు ప్రభువుని కన్నలే పుట్టారండి. అందుకే దేవునికి స్తోత్రం కలిగింది. కనినప్పుడు నక్షత్రము చూసి వారు ఏం చేసినారు? నక్షత్రము చూసి నక్షత్రం రెండో వాక్యం నక్షత్రములు చూసి ఆయన పూజింపవచ్చింది. ఆమె చెప్పాలి. 10 వాక్యములే రెండో అధ్యాయం 10 వాక్యములు ఏమి నక్షత్రమును చూసి అత్యానంద సోదరం అంటే రెండో అధ్యాయం రెండో వాక్యం నక్షత్రములు చూసినప్పుడు ఏమొచ్చింది? పూజించడానికి. స్తోత్రం కలుగునుగా. నక్షత్రములు పూజించడానికి కాదు, ఆయనకి పూజించడానికి. స్తోత్రం కలుగునుగా. నక్షత్రములు పుట్టినప్పుడు ఆయన పుట్టినట్టుగా తెలిసిన కాబట్టి ఆయనకి ఆరాధన చేయడానికి, పూజించడం ఆరాధన చేయడానికి వారు వచ్చారు. ఎన్ని దూరం? 2 సంవత్సరము ప్రయాణం చేసి వచ్చినంత దూరం ఆ ఇంటికి వచ్చారు ఆరాధన చేయడానికి. 2 కిలోమీటర్లు నడవడానికి మనకు కావద్దు. 2 కిలోమీటరు అంటే ఈ జ్ఞానులకి ఏం లేదు, పాస్టర్ లేదు, బైబిల్ లేదు, బోధకుడు లేదు, ఒకటే ఉన్నాం, నక్షత్రం తప్ప. నీకు అన్ని ఉంటినప్పుడు నీ సరి అయిన ఇది ఆరాధన చెయ్యను. అన్ని సదుపాయాలు ఉన్నా కూడా బైబిల్ ఉంది, సేవకుడు ఉంది, విప్పినప్పుడు మొత్తం వాక్యమే. అన్ని విన్నిన నువ్వు 2 కిలోమీటర్కి వెళ్ళి ఏం చెయ్యను. కానీ జ్ఞానులకి చూడండి, స్తోత్రం, వారికి బైబిల్ తెలియలేదు. స్తోత్రం. బైబిల్ లేదు, బోధించిన బోధకుడు లేదు. ఒక్క నక్షత్రము సరి అయిన దర్శనం కలిగిన వాడికి బోధకుడు అక్కర్లే, బైబిల్ అక్కర్లే. వారికి ఒకటే చాలు. ఆ నక్షత్రములు ఎరక్కిన పుట్టిన ఒక యేసయ్య పుట్టినట్టు ఎరిగినప్పుడు 2 సంవత్సరం ప్రయాణం చేసి ఆరాధన చేయడానికి యేసయ్య దగ్గరికి వచ్చినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. మీకు అన్ని చదువు ఉంటుంది కాబట్టి ఈ గుంపులు లోపల ఉన్నా గోవింద గుంపులు ఈ వెనకలు వచ్చి ఇళ్ళకు చూసి బయట దిగలేదు, వెనక చూస్తుంది. కప్ప కాదు, చేప కాదు, వెళ్ళాలా వద్దా? వద్దా? నీ యొక్క దర్శనం ఎప్పుడో పోయిందండి. శరీర దర్శనం వచ్చిన వాడు ఏం చేయను. ఆ నక్షత్రం చూసినప్పుడు తెలుసు అది ఆడేం చేశారు, ఆయన చూడడానికి ఆ నక్షత్రం కోసం స్తోత్రం. ఆ నక్షత్రం ఏం చేశారు? కొందరికి దారి చూపించారు. దారి అక్కడ తర్వాత చూపించారు. మీరు ఎందుకు ఇలాగ బైబిల్ అలాగే చెప్తున్నారు? ఫస్ట్ దారి చూపించారు నక్షత్రం. అది అలాగే చెప్పండి. స్తోత్రం కలిగిన నక్షత్రం కన్నినప్పుడు ఏ నక్షత్రం ఏం చెప్పరు, ఏ ఒకడు పుట్టారని తెలియవచ్చింది. స్తోత్రం. నీ యొక్క నక్షత్రం అయితే నీ నుంచి నీ ఏం చేయాలి? స్తోత్రం. యేసయ్య పుట్టారని తెలియవచ్చండి. నక్షత్రం మాట్లాడిందా? నక్షత్రం వాక్య పరిచయం చేశారా? ఏం చెయ్యాలి? ఏం చేశారు? ఉదయించారు. ఉదయించినప్పుడు తెలుసు ఎవడో ఒక పెద్ద మనుషులు పుట్టినట్టుగా. తర్వాత నక్షత్రం ఏం చేశారు? త్రోవ చూపించారు. స్తోత్రం. స్తోత్రం కలిగింది. తర్వాత వారికి త్రోవను చూపించారు. మీరు కూడా ఏం చేయాలి? త్రోవ చూపించేవారు. మన నక్షత్రం ఉంది కాబట్టి మనం కూడా ఏం చేయాలి? చూపించేరినప్పుడు ఏమైంది?
ఈ నక్షత్రం చూసిన వచ్చిన వాడికి ఒక ఏమంటే తప్పు జరిగింది. ఏడి తప్పు జరిగింది? ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు అక్కడికి వెళ్ళారు? ఆ రాజేంద్ర రాజు పుడతానని తెలిసి అంటే స్తోత్రం కలిగింది కాదు. ఈ రాజు రాజు ఇంటిని పుట్టడం లేదు అని ఆడికి తెలియదు. ఈడ అనుకున్నారు ఏం చేశారు? రాజు నుండి పుట్టారని అనుకొని అక్కడికి వెళ్ళారు. కాబట్టి ఏమైంది? 2 సంవత్సరాలున్న పిల్లలు హత్తం జరిగింది. 3వ నక్షత్రం ఎక్కడే? యేసయ్య ఉన్న ఇంటికి చూపించారు. వెళ్ళి నిలబడేది యేసయ్య ఉన్న ఇంటి పైన సోదర కలిగిన నీ ఒక నక్షత్రం అయితే యేసయ్య ఉన్న ఇంటికి చూపించండి. యేసయ్య ఉన్న ఇంటికి చూపించాలి. ఎవరి సోదరం యేసయ్య ఉన్న ఇంటికి ఏం చేయాలి? చూపించాలి. దేవునికి స్తోత్రం. మళ్ళీ నక్షత్రం కనబడలే. ఆమేన్. యేసయ్యని చూపించిన తర్వాత మన నక్షత్రం అవకాశం లేదు. సోదరం అంటే మనవంటి వాడు అయితే ఊరు మొత్తం తిరిగి చెప్పి తిరుగుతాను. నేనే యేసయ్యకి చూపించిన నక్షత్రం. నేనే యేసయ్యకి ఇది అలాగా. ఈ నక్షత్రం మాత్రం సోదరం. లేకపోతే సోదరు జోడి పాస్ చెప్పినట్టుగా నేను ఈ ఊరు ఇసుకొచ్చారు, సేవ చేశారు. అమ్మో సోదరం, నేను అలాగా చెప్పినప్పుడు మీరు కొంచెం డబ్బులు కూడా చెప్తుంది. సోదరం నక్షత్రం ఏం చెప్పలేదు. యేసయ్యకి చూపిన ఇంటి చూపించి వెళ్ళి ఆడు పని లేదు. ఇంకా సోదరం కలిగదు కాక ఇంకా పని ఉన్నవాడు పని అంటే సోదరం. ఈ నక్షత్రం చూసి వచ్చినవాడు పని ఇంకా ఉంది. అదే మనం చదివిన వాక్యం. సోదరం కలిగిన అలాగే ఏంటి సోదరం? వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియ. సరే అండి, ఉండండి తమ్ముడు. అక్కడక్కడ నిలబడి చెప్పడానికి ఇష్టం. మరి సరకుందరా సోదరం అదే చెప్పండి. యేసయ్య ఎక్కడ పుట్టారు? లూకా సువార్త 2:6-7 త్వరగా చదువు. లూకా సువార్త 2:6-7. బెత్లెహేము అనబడిన వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుడికై పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండ. ఎక్కడ పుట్టారు? ఎక్కడ పుట్టారు? కరెక్ట్ చెప్తాను. స్తోత్రం కలిగింది. ఎక్కడ పుట్టారు? అడ్డు త్రోవలు పుట్టారు. స్తోత్రం కలిగింది కాక అల్లెలు చెప్పాలి. అడ్డు త్రోవ పుట్టి సత్రముల స్థలం లేదు. పశువుల తొట్టిలో ఏం చేశారు? ఇంకా ఎక్కడ ఉండేవారు? యేసయ్య అది తెలియదు. పశువుల పొట్టులో నుంచి ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు యేసయ్యలు అందరూ పశువుల తొట్టి కాడ వదిలేశారు. ఇంటికి వెళ్ళారు. అది ఇప్పుడు మనం చదివిన వాక్యములు తెలియాలి. ఒకటి అడ్డత్రోవలు పుట్టి పశువుల సత్రముల స్థలం లేదు. 2 ఎక్కడికి పశుశాలలు పనుండబట్టి ఇంకా అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు? యేసయ్య అలాగా అయితే మన జీవితం కూడా అలాగా. పుట్టినది లోకములు ఎల్లు మనమా? పుట్టినది లోకములు వెళ్ళినది ఎక్కడికి? పరలోకములు. పరలోకములు ఇక్కడ ఎక్కడికి? ఇంటికి. స్తోత్రం చెప్పండి. యేసయ్య రోడ్డులు పుట్టారు, మనం లోకములు పుట్టారు. యేసయ్య పశుశాలను పడుకోబట్టారు. ఈ లోకం మనకు పశుశాల. స్తోత్రం. ఇక్కడ నుండి మనం ఎక్కడికి వెళ్తుంది? ఇంటికి చేరిపో. అందుకని అందరి హృదయము బేదలుగా మారిపోదు. అందరి హృదయము బేదలుగా ఏమవ్వాలి? ఏంటి బేదలుగా?
బేదలహేములో ఏమైందంటే అడుగుతున్నారు. బేదలహేము పేరు అర్థం నేను అడగలేదు. అదే నేను చెప్పిన నీకు ఈ నేను చెప్పిన సగం వాక్యం నీకు అర్థం అవ్వలేదు. నీ హృదయం ఏమవ్వాలి? బేదలహేమగా ఆయన అర్థం దేవుని మగమే. అంటే బేదలహేములు ఎవరు పుట్టారా? బుర్ర పని చేయలేదు. టీవీ వాక్యాలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. నీ హృదయం ఏమవ్వాలి అంటే యేసయ్య పుట్టిన స్వరం ఏది? అలాగే నీ హృదయం కూడా అలాగే బేదలహేము మారుతా సూపర్ అయిపోతుంది. అందుకని నీ మనసుని కొన్ని విన్ని అలాగ కూర్చోకూడదు. జోడి పాస్టర్ వాక్యం విన్నప్పుడు మనసులో ఏదో విన్ని అది అలగలుగుతారు. అలగదు. నేను చెప్పినది కొంచెం తేడా వస్తుంది. దేవునికి స్తోత్రం. నేను చెప్పుకోను కదా ఏమంటే యేసు ప్రభు ఉన్న ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చి తెలియన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఎవరికి? యేసయ్యకి పూజించారని రాశారా? ఆయనకి. అదే పూజించిన వాడికి సరి అయిన వాడికి ఎవరికి పూజించాలి? సరి అయిన ఆ వాక్యం చదివినప్పుడు ఎవరికి పూజించాలి? సరిగ్గా వాక్యం చదవండి. ఎవరికి పూజించాలి? యేసయ్యకా? ఓ లార్డ్. తల్లి అయినా అందరు చదివినప్పుడు మరియకి పూజ చేస్తున్నారు. స్తోత్రం. మరియకి మనం పూజ చెయ్యను. నీ చేస్తావా? ఎందుకు మీరు మరి పూజించారు? అయ్యగారు చెప్పినది చేయమాట. ఎందుకు మీరు మరియకి పూజించలేదు? ఎందుకు పూజించలేదు? ఎందుకు మరి పూజించట్లేదు? మరియకి పూజించలేదంటే మరియ మానవ మనిషి. మానవ మనిషి. పుట్టినవాడు ఎవరు? పూజించాలంటే మనిషినికి కాదు, ఎవరికి పూజించాలి? మరియకి మనమే రెస్పెక్టిస్తున్నారు. మరియకి మనము మరియకేమో బహుమానం ఇస్తారు కానీ ఆరాధనకి వారేమో పాత్రుడు కాదు. కన్నడానికి పాత్రుడు కానీ ఆరాధనకి పాత్రుడు ఎవరు? యేసు తప్ప ఎవరు ఆరాధనకి పాత్రుడు కాదు. ఆ విషయంలోకి రాలేదు. సరిపోరండి. అక్కడ నిలబడి ఏంటి 10-11 వాక్యములు ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి. ఎప్పుడు విప్పారా? మన భాష పూజించారంటే ఆరాధన చేసిన తర్వాత ఏం చేశారు? అదెందుకు మీ విప్పలేదు? ఆరాధన చేసిన వాడు ఆరాధన చేయలేని వాడు పెట్టెలు మూస్తుంది. అదే సరి అయిన దేవునికి చూసి ఆరాధించిన దేవుడు బిడ్డలు తనకున్న పెట్టిలేమవుతుంది? యేసునామములు రాయగడ సంఘ బిడ్డలు పెట్టిలు విప్పినగా ఆరాధనకి దిగినగా ఆరాధన తిరిగితే పెట్టిలు విప్పుతుంది. పెట్టిలున్నవాడి కంటే ఇంటిలున్నవాడు గొప్పవాడు. పెట్టిలో ఉన్న వస్తువు కన్నా పెట్టిలో తెచ్చుకున్న గిఫ్ట్ల కన్నా ఇంట్లో ఉన్న యేసయ్యే. డబ్బా అంటే పిచ్చేకి మాత్రం డబ్బుకి నీ డబ్బు పెట్టి వరకడ ఇంటిలో ఉన్న వాడికి ఇంటి వరకు వస్తాడు. డబ్బులు ఎక్కడ వరకు ఉంటుంది? పెట్టి వరకు. ఏది పెట్టి? ఆ పెట్టి నుండి ఈ పెట్టిలోకి. ఏ పెట్టి? ఆ పెట్టి వరకు. సోదరం ఇంటిలో ఉన్నవాడు ఎక్కడ వరకు? ఇంటి నుండి ఇంటి వరకు. ఇంటిలో ఉన్నవాడు ఇంటి వరకు వస్తుంది.
విప్పడానికి ఎవరు? స్తోత్రం. ఆరాధన చేస్తే కదా పెట్టి. ఆమేన్. మా ఇంటిలో పిల్లలు వస్తున్నారు ఇక్కడ పని చేయడానికి. మాకు కాదు, దేవదాసులు అని అనుకునే వాళ్ళు మాకు సేవ చేస్తున్నారు. పని కాదు, సేవ చేస్తున్నారు. సేవ చేయడానికి వచ్చినప్పుడు మా ఇంట్లో బీరో తాళం అక్కడ ఉంది. ఎక్కడ ఉంది వీళ్ళకి అందరికీ తెలుసు. ఆడు తీసుకున్నారు కానీ స్తోత్రం కలిగిన కాదా? ఆడికి అది అక్కర్లేదు. స్తోత్రం కలిగిన మీరైతే మన చర్చిలో ఒక విశ్వాసం ఎప్పుడు ఉంటుంది, అది మొత్తం సంఘ ఇది పట్టుకొని వస్తుంది. ఆధారకి మొత్తం పట్టుకొని 2 కింటలు ఉంటుంది. 2 కేజీలు ఉందా? స్తోత్రం కలిగిన రాయడం లేకపోతే హోండా షోరూమ్ ఉంటుంది కదా, ఆ ఇంటిలో ఉన్నవాడు ఇంటిలో ఎంత బంగారం ఉందో నాకు ఆడి తర్వాత చెప్పారు. ఆడి ఇంటి తాళం మొత్తం మాకు ఇచ్చి వెళ్ళిపోయారు. మాకు జయ గారికి చేతలేదు, పాస్టర్ గారికి చేతలేదు, నో ప్రాబ్లం అంటే. ఎందుకు ఇచ్చారంటే తెలుసా? అది కారణం ఉంది. నా పాప వెళ్ళి అక్కడ ఒక చిన్న రోజాపూ ఏం చేశాడు, తెంపించి వచ్చినప్పుడు నేనే చేసి ఆ పువ్వులు తీసుకొని వచ్చి కర్ర పట్టి కొట్టుకొని అక్కడికి తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళి క్షమాణ అడిగారు. ఆడి నన్ను తిట్టారు. ఇక చిన్న పువ్వులు తీసుకొని వచ్చినప్పుడు నీ ఏం చేశారు? స్తోత్రం కలిగింది. చిన్న పువ్వులు తీసుకొని వచ్చినప్పుడు కొట్టిన వాడితే పెద్ద వస్తువు కూడా ఏ చేతికి ఇవ్వచ్చు అని ఆడికి తెలుసు. మీకు నిజంగా ఆ డబ్బు పెట్టిన చోట నీ భర్తకి చెప్పొచ్చా? భర్త భార్యకి చెప్పొచ్చా? చెప్పరు. ఎవరు చెప్పరు. సరి అయిన ఆరాధించిన వాడు ఏం చేస్తుంది? ఆరాధించిన వాడు ఏం చేస్తుంది? పెట్టి విప్పుతుంది. చెప్తాను కదా, పెట్టి 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 ఏం చేస్తుంది? స్తోత్రం కలిగిన యేసయ్య పుట్టినప్పుడు పెట్టి విప్పారు కానీ రాయగడ సంఘ బిడ్డలందరూ యేసయ్య పుట్టారు పాట పాడుతున్నారు. పెట్టి విప్పలేదు ప్రభు. పెట్టి విప్పి ఉంటే పెట్టి విప్పి ఉండే మన చర్చ పని ఎప్పుడు నేను మృంగుతున్నానండి. ఆమె చెప్పండి, చెప్పండి అమ్మా. పెట్టి విప్పారు, పెట్టి విప్పారు. ఇంకొక 10 నిమిషాలే ఉంది నాకు. తమ పెట్టెలు విప్పి బంగారము 1 సాంబ్రాణి 2 బోలము కానుకలుగా ఆయన సమర్పించేది. సోదరం చెప్పండి. ఎవరైనా బంగారు కాணிకలు పెట్టిన వాడు ఉన్నారండి చర్చలు. నాకు బంగారం ఇచ్చిన వాడు ఈ చర్చలు ఉన్నాం. ఒక్కడే, అందరు లేదు. స్తోత్రం. యేసయ్యకి అది మాత్రం ఇవ్వదు. యేసయ్యకి చూసిన వాడు బంగారం ఇస్తే, యేసయ్యకి ఆరాధించిన దేవుడి బిడ్డలు ఆరాధించడానికి వచ్చిన పాస్టర్ గారు కూడా బంగారం ఇస్తే తప్పు లేదు. అందుకని యేసు నామములు కొన్ని బంగారము కాணிక పెట్టిన పడిన గాక. స్తోత్ర. యేసయ్య పుట్టారని పాటు వాడిన నువ్వు స్తోత్ర, నీ చెవినున్నా కాదులు కానీ నీ మెడ మీద ఉన్న బంగారం యేసయ్య కోసమే చేయాలి. అర్పించండి. స్తోత్ర కలిగినగా. రెండు అర్థం ఉంది. రెండు అర్థం చెప్పడానికి కాదు. ఈ 3 వస్తువుకి 2 విధాల అర్థం ఉంది. ఒకే అర్థం మాత్రం చెప్తాను. స్తోత్రం. 1 బంగారం. అది అర్థం ఏంటంటే యేసుక్రీస్తును 3 ఇది 3 అవస్థ గురించి రాయబడింది. పరిస్థితి కాదు, 3 అవస్థలు. స్తోత్రం. మొదటి అవస్థ బంగారం. ఆయన రాజుడుగా ఉన్నాడు. స్తోత్రం.
రెండవది అర్థము స్తోత్రం ఏంటి అది? రెండవది ఏమో అర్పించారు? సాంబ్రాణి. స్తోత్రం కలిగిన గాక. రెండవది ఏమంటే సాంబ్రాణి ఏమనంటే యేసుక్రీస్తు యాజకుడిగా ఉన్నాం. స్తోత్రం. మూడవది ఏమండి? బోలం అంటే యేసుక్రీస్తు ప్రవక్తలుగా ఉన్నాం. ఆమె చెప్పండి. ఒకటి రాజు, రెండు యాజకుడు, మూడు ప్రవక్త ఉంది. స్తోత్రం కలిగిన గాక. అందుకని అది 4 అర్పించలేదు, 3 అర్పించారు. స్తోత్రం. ఆమె చెప్పాలి దేవునికి. స్తోత్రం కలిగిన గాక. యేసు ప్రభు రాజుడుగా ఉన్నాం. అందుకని యేసయ్యకి ఏం అర్పించారు? బంగారం అర్పించారు. దేవునికి స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన. యేసు ప్రభు రాజుడుగా ఉండినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. లూకా వార్త మత్తయి సువార్త 21 అధ్యాయము 4 నుండి 11 వరకు మీరు చదివితే అక్కడ యేసు ప్రభు ఒక గాడిద మీద కూర్చి అక్కడికి వచ్చారు. యెరూషలేముకి వచ్చారు. ఆ గాడిద ఎక్కడ ఉండిది? ఎదురుగా ఉన్నాం. స్తోత్రం కలిగిన గాక. ఈ గాడిద ఇంకేమంటే ఆ గాడిద మీద యేసయ్య ఎక్కారు. స్తోత్రం కలిగిన గాక. గాడిదకి 3 అర్థములు ఉంది. ఏమంటే ఒకటి, అది కట్టబడిన గాడిద. కట్టబడిన గాడిదకి దేవునికి అవసరం ఉంది. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. బంధింపబడిన గాడిద దేవుడు వెతుకుతున్నది. యేసయ్య ఎక్కడానికి బంధింపబడిన గాడిద యేసయ్య వెతుకుతున్నట్టుగా ఈరోజు నీ కట్టబడిన జీవితములు ఉంటే నీ కోసం దేవుడు వెతుకుతున్నది. కట్టబడింది ఏంటంటే అలా ఉంది కదా, అక్కడ ఉంది కదా. బంధింపబడిన అంటే గాడిద ఎక్కడ? ఎదుట అంటే ఎదుటండి. తెలుగులో చెప్పండి. ఎదుటండి ఎదురుగా. స్తోత్రం. నీకు ఎదురుగా. ఇప్పుడు లోకం నీకు ఎదురే. అక్కడ కట్టబడిన గాడిద. అదెందుకండి? ఈ గాడిదకి మాత్రం కట్టారు, మళ్ళీ ఈ గాడిదకి మాత్రం ఎందుకు కట్టారు? సక్రియ 9:9. సక్రియ గ్రంథము 9:9 వాక్యం. త్వరగా, సమయం లేదు. సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి. అందుకే ఈ గాడిదకి ఎందుకు కట్టింది? వాగ్దానం ఉన్న గాడిద. స్తోత్రం కలిగిన. హలో, బాకీ ఆ ఊరు చాలా గాడిద ఉంది. ఆ గాడికి ఏం లేదు. గాడిదకి వాగ్దానం కాదు, కట్టబడలేదు. ఎందుకు ఈ గాడిదకి కట్టారంటే వాగ్దానం ఉన్నవాడికి ప్రాబ్లం, వాగ్దానం ఉన్నవాడికి కట్టు, వాగ్దానం ఉన్నడికి సమస్య, వాగ్దానం ఉన్నడికి బంధనం, వాగ్దానం లేని వాడికి నో ప్రాబ్లం. ఈ గాడిదకి ఎందుకు కట్టారండి? ఇది యేసయ్యకి వేర్పరిచిన గాడిది ఆయన కాబట్టి దాని మీద కట్టింది. స్తోత్రం కలిగింది కదా. ఈ పనిని తెలుసుకు రాజుడు ఏంటంటే కట్టబడిన గాడిదకి యేసయ్య అవసరం. స్తోత్రం. ఇది కట్టబడింది. నీకు ప్రోగులు ఎక్కువ ఉంటే నీకు చెప్పు. యేసయ్య నా మీదకి ఎక్కడానికి ఉన్న కాబట్టి ఈ ప్రోగులు ఎక్కువ ఉంది. బాకీ నా గాడిదకి నో ప్రాబ్లం. అవునా? నీకు మాత్రం ప్రాబ్లం, నీకు మాత్రం సమస్య. సోదరం విస్తరికే సమయం లేదు. సోదరం కలిగిన గాక. ఒకటి, అది కట్టబడింది. 2,
అది శపింపబడింది. లేవియాకాండం 11:3, లేవియాకాండం 11వ అధ్యాయం 3వ వాక్యం, లేవియాకాండం 11వ అధ్యాయం 3వ వాక్యం, 11వ అధ్యాయం 3వ వాక్యం. చదువు ఇది 3వ వాక్యం 8వ వాక్యం చదవాలి. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమ్మరు వేయను దాన్ని తినవచ్చును కానీ సరే ఇంకా 8వ వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కలేపాలను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రం. ఈ గాడిద ఏమండి? ఎందుకు దాని హూఫ్ డివైడెడ్ గా ఉంది? ఎందుకు? కలవరం అంటే 3వ వాక్యం చదవండి. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమ్మరు వేయను. ఏంటి లేదు? డెక్కలు ఉన్నాయి. డెక్కలు అంటే డెక్క కాదు, డెక్కలు. దాని కాలుకి 2 ఇలాగ ఉంటది. ఇలాగ ఉంది. మనం ఈ గాడిదకి అది లేదు. ఈ మేకడ చూడండి 2 ఉంటది. అలాగే ఈ గాడిదకి స్తోత్రం. దాన్ని బట్టి దేవుడి దృష్టి అది స్తోత్రం కలిగిన. హలో, ఒకటి కట్టబడింది, రెండోది డెక్కలు ఉన్నాయి. అది డెక్కలు లేదు. దాన్ని బట్టి అపవిత్రం. అందుకే ఈ వాక్య సరిగ్గా విడదీసి చెప్పాలి. స్తోత్రం కలిగిన. ఒకటి కట్టబడింది, 2 అపవిత్రం. నిర్గమకాండము 13:13 త్వరగా చదువు. 13. ప్రతి గాడిద తొలి పిల్లను వెలవించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను కాదు. నీ చదవలేదు కానీ విడదీయలేదు, కలిసి చదువు. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. ఈ గాడిద ఇప్పుడు ఏమండి? మరణానికి శిక్షింపబడి ఉన్నది. స్తోత్రం కలిగిన. మరణానికి శిక్షింపబడిన గాడిద. దానికి గిట్టుదల ఇవ్వలేదు. దానికి ఎందుకు ఇవ్వలేదు? గొర్రె పిల్ల ఇవ్వాలి. ఒక గాడిదకి ఏం చేయాలి? చేయాలండి. బదులుగా ఒక గొర్రె పిల్ల ఇవ్వాలి. గొర్రె పిల్ల ఇవ్వలేకపోతే ఏమవ్వాలి? అది మెట ఏం చేయాలి? ఇరగొట్టాలి. స్తోత్రం. ఒకటి కట్టబడినది, 2 స్తోత్రం అపవిత్రము, 3 మరణములో శిక్షింపబడిన వాడి మీదకి అది నీ జీవితం కాదా? నీ మీదకి యేసయ్య ఎక్కడానికి యోగ్యత లేదు నైనా. యేసయ్య నీ మీద కూర్చోబెట్టడానికి యోగ్యత లేదు. కానీ ఎందుకు? ఒకటి అపవిత్రమైనది, 2 కట్టబడినది, 3 మరణ శిక్ష పొందినది. కానీ ఆ గాడిలో దేవుడు వెతికిన కాబట్టి దేవుడికి స్తోత్రం. ఆ గాడిద మీద ఏం చేశారు? ఎక్కిన ముందుకేం జరిగింది? దాని మీద బట్టలు వేసారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆడ గాడిద మీదకి ఇప్పుడు ఏమైందంటే బట్టలు వేసారు. అంటే రక్షణ వస్త్రం వారు దొరికింది. బట్టల మీద యేసయ్య ఏం చేశారు? యేసయ్య కూర్చున్నప్పుడు ఇంకేం జరిగింది? నేల మీద వాళ్ళు బట్టలన్నీ పరిచి ఆకులన్నీ పరిచి జయతోని ఘోషించుకొని. మీరు చదవని నేను చదవని తేడా ఉంది. స్తోత్రం కలిగిన. బట్టలు పరిచి ఆయన మీదకి కూర్చొని. ఇప్పుడు యజమానుడు మారింది. ఇంతవరకు వేరే యజమానుడు కింద ఉన్నది. ఇప్పుడు ఎవరు యజమానుడు? యజమానుడుగా మారింది. యేసయ్య యజమానుడిగా మారినప్పుడు ఆ గాడిద వెళ్ళిన త్రోవ ఎలాగుంది? బట్టలు పరిచయంగా. అది చాలా రోజు ఈ గాడిద ఆశ కలిగింది. కొమ్ములు బయట పైన ఉన్నది కిందకి పడితే కొంచెం బాగుంటుంది, తినొచ్చని ఆడికి ఒక ఆలోచన ఉంది. కానీ కొమ్ము ఇప్పుడు వరకు ఏమి అవ్వలేదు. అది కింద అది కట్టి చేసి పడలేదు. యేసయ్య ఎప్పుడు కూర్చారో అప్పుడున్నది పైన ఉన్నదన్నీ ఎక్కడికి వచ్చింది? కిందకి వచ్చింది. ఈ రోజు యేసయ్య నీ మీదకి కూర్చబడిన ఏడల నీ ఆశ కలిగినదన్నీ నీ కాళ్ళ కిందకొస్తా.
సంతోషం. యేసయ్య కూర్చున్నప్పుడు యేసయ్య కూర్చున్నప్పుడు బట్టల మీద నడుస్తున్నారు, కొమ్ముల మీద అది నుండి తింటున్నారు. యేసయ్య లేనప్పుడు ఎలాగుంది? ఎంత గాడిద కట్టిన నీ చూసారా? చూడలేదు. ఎంత 2 అడుగులు తాడుతో కట్టి తిరగడమే. స్తోత్రం. ఆ తిరిగిన గాడిద ఇప్పుడేం చేస్తున్నాడు? నీకు అన్ని ఇదన్నీ దొరికిన యేసయ్య వచ్చిన కాబట్టి. యేసయ్య లేకపోతే గాడిద నీకేం దొరకదు. నీ చంపబడిన వాడే, స్తోత్రం. నీ కట్టబడిన వాడే, స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? గాడిద యెరూషలేము దేవాలయంలోకి. ఎక్కడికి వెళ్ళారు? అలాగని మత్తయి సువార్త చదువుతూ మాత్రం కాదు కదా, లూకా సువార్త కూడా కలిసి చదువుతూ మాత్రం తెలిసిపోతుంది. సమయం లేదు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? ఆమె చెప్పండి, గట్టిగా చెప్పు. ఎందుకు ఆమె చెప్పారు? ఎందుకు ఆమె చెప్పారంటే ఆమె ఆ గాడిద యెరూషలేముకి వచ్చింది. ఎక్కడికి? ఆరాధన చోటకి వచ్చింది. సోదరం, గాడిద ఎక్కుతున్నావు రే. ఆనాడు నన్ను ఆరాధన చేయడానికి తీసుకొని వెళ్ళిన అబ్రహాం ఎంతవరకు నన్ను తీసుకొని వెళ్ళలేదు. ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూడరా. అప్పుడు ఆరాధన చేయడానికి కొండల వరకు నన్ను తీసుకొని యేసయ్య కూర్చున్నప్పుడు కొండ వరకు చూడరా. యెరూషలేము నేను చెప్పిన అర్థమైంది. ఈ మట్టల పంటలు చెప్పిన వాక్యం మీద పంటల అంటే ఏదో పంట అంటే వాక్యం తెలియదు, తోక తెలియదు. స్తోత్రం కలిగిన మాట ముగించండి, సరిపోయిందండి. స్తోత్రం కలిగిన నాకు ఎప్పుడైనా నేను వచ్చిన సంవత్సరం చెప్తాను. స్తోత్రం కలిగిన చెప్పండి. స్తోత్రం అలా చెప్పు గట్టి. అయితే గాడిద ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? రాజులుగా. అందుకే యేసు ప్రభు ఎందుకు యేసయ్య గాడిద మీద కూర్చోడు? ఎందుకు యేసయ్య గాడిద మీద కూర్చున్నారు? గాడిద మీద ఎవరు కూర్చున్నారు బైబిల్ లెక్క అనుసరంగా? ఆ బిలం ఆన్సర్ కరెక్టే కానీ కొద్దిగా కలపండి. రాజులు, ప్రవక్తలు, అధికారులు. నీ కూడా బైబిల్ తెలియదు. రాజులు ఎప్పుడు గాడిద మీద? రాజులు కాదు, ప్రవక్తలు, తర్వాత అధికారులు. స్తోత్రం. ప్రవక్తలు సంచరించినదే గాడిద. బిలియన్ సంచరించినది. వాక్య సమస్య చెప్పడానికి సమయం లేదు. బిలియన్ సంచరించినది గాడిదే. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు గాడిద మీద కూర్చారు? ఓ లార్డ్, ఆడు ప్రవక్తలు ఆయన స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అందుకే యేసయ్య ఏం చేశారు? ఆయన ఏం పాట? హోసన్నా, హోసన్నా. ఎవరికి? అత్యున్నత దేవుడు దావీదు కుమారునికి హోసన్నా. ఆయన రాజుడుగా ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? యెరూషలేము. యెరూషలేముకి తీసుకొని వెళ్ళారు. స్తోత్రం కలిగింది కాక. బంగారం మనకేం తెలియజేస్తున్నారు? యేసయ్య రాజుగా. ఇది అది అక్కడ ఉందండి. ఇది మనకి ఆత్మీయంగా ఏటి అర్థాన్ని చెప్పి మాట 5 నిమిషాలు చాలు. సోదరు, బంగారం ఏటి మనకు ఆత్మీయ విషయం చెప్పండి. బంగారం దేనికి సాదృశ్యం? అది ఇప్పుడు చెప్పారు కదా. బంగారం ఎవరికి సాదృశ్యం? అయ్యో ఇదొక ఎన్నిసార్లు చెప్పండి. విశ్వాసానికి సాదృశ్యం. మొదటి పీతరు 1:7 ఏమంటే ఏంటి గదిని? మొదటి పీతరు 1:7 ఏమంటుంది? నీ విశ్వాసానికి లేదు, చెప్పకూడదు. విశ్వాసానికి, నీ విశ్వాస పరీక్షలకి పరీక్ష నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు. అలాగ ఉందా లేదా? ఉంది కదా. 6వ వాక్యం. నశించబోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన సిద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. బంగారం దేనికి సాదృశ్యం? విశ్వాసానికి. స్తోత్రం కలిగినగా.
విశ్వాసం. 2 బంగారం విశ్వాసం. రెండవది ఏమండి? చెప్పండి చెప్పండి. గోల్డ్ అయిపోయింది. విశ్వాసం. సామ్రాణి. స్తోత్రం. విశ్వాసములకి ఏముంది? విశ్వాసములకి ఏమండి? బంగారం కదా. బంగారం ఎప్పుడు ఏమవుతుంది? అగ్ని పడుతుంది. అగ్ని పడినప్పుడు ఏం పడుతుంది అంటే స్తోత్రం కలిగిన స్తోత్రం బోళం. ఏమంటే అది రెండవది ఏమవుతుంది? బంగారము. రెండవది ఏమండి? సాంబ్రాణి. స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. మూడవది బోళం. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. స్తోత్రం. బంగారం మనకేం కలుగుతుంది? శోధన. స్తోత్రం. శోధన పెరిగినప్పుడు ఏం రావాలి? బోళం రావాలి. బోళం దేని? బోళం వేస్తే ఏమొస్తుంది? హల్లెలూయా. సువాసన వస్తుంది. బోళం అంటే నీకు తెలియదు. ఎప్పుడు నాకు తెలుసు. ఇది పూజలకు వేస్తే ఇలా వేసి చేస్తారు కదా. స్మోక్ కాదు, వాసన వస్తుంది. ఏ దేవుడి శ్రమ పెరిగినప్పుడు ఏం రావాలి? నీలో సువాసన బయటికి రావాలి. స్తోత్రం కలిగిన గాక. శ్రమలోని సువాసన. అతను ముందుకేమంటే బోరం తర్వాత ఏమండి? కానీ తర్వాత సాంబ్రాణి. తర్వాత స్తోత్రం కలిగిన గాక. కరెక్ట్ గా చెప్పండి. బంగారము, సాంబ్రాణి. శోధన పెరిగినప్పుడు మనకేమొస్తుంది? చేదు కలుగుతుంది. చేదు. మూడవది చేదండి. మూడవది వస్తువు ఏది? అదేంటి అది? దాని పేరు మూడవదే బోలం. ఎప్పుడు చేదే ఉన్న దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదని బైబిల్ చదవడానికి సమయం లేదు. అదే పరమగీత ఇంటికి వెళ్ళి చదువుతా నీకు అర్థం అవుతుందని. స్తోత్రం. శోధన పెరిగినప్పుడు ఏం కలుగుతున్నారమ్మా? చేదు అనుభవం వస్తుంది. చేదు అనుభవం వస్తే వాసన వస్తుంది దేవునికి. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. రాసిన కొంచెం తల కిందగా రాశారు. ఏది? ఫస్ట్ బంగారం, రెండు సాంబ్రాణి కాదు. ఇక రావాలి. ఏం రావాలి? బోళం రావాలి. స్తోత్రం కలిగిన. శోధన పెరిగినప్పుడు ఏమన్నా రావాలి? చేదులు వస్తుంది కదా. కష్టం పెరుగుతున్నది. శోధన పెరిగినప్పుడు కష్టం పెరుగుతుంది. కష్టం పెరిగినప్పుడు ఏమో వాసన వస్తుంది. స్తోత్రం కలిగిన. చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పాలి. చెప్పాలి. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో ఈ శోధన పెరుగుతుంది. భయపడకూడదు తల్లి. స్తోత్రం కలిగిన గాక. శోధన కలిగినప్పుడు నీ చేదనుభవం వస్తుంది. చేదనుభవం వస్తున్నప్పుడు నీ లోనులుండి ఏ మారు రావాలి? వాసన బయటికి రావాలి. దేవుడిని గట్టిగా బంగారం ఎందుకు ఇచ్చారు? యేసయ్యకి బంగారం దేనికి ఇచ్చారు? బాకీ 2 ఆరాధన సంబంధించినది. బంగారం దేనికి ఇచ్చారు? బంగారం ఉంది కదా. బోళం సామ్రాణి దేనికి సంబంధించినది? ఆరాధన. ఈ బంగారం ఎందుకు ఇచ్చారు? ఆ రాజుగా అది కరెక్ట్. ఎందుకు ఇచ్చారు? హల్లెలూయా. ఎందుకు ఇచ్చారంటే ఈడే అమ్మాయి కాదు. ఈడు ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు? హేరోదావ ఈ కుమారుడికి చంపడానికి వెతుకుతున్నాడు తెలిసినప్పుడు బేదలేగా విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? నజరేతుకి వెళ్ళారు. నజరేతుకి వెళ్ళినప్పుడు బ్రతకడానికి ఉన్న సొమ్మదే. నిన్ను బ్రతికించడానికి దేవునికి రకరకాల మార్గం ఉందన్న స్తోత్రం కలిగిన గాక. అంటే యేసయ్య పుట్టినది బేదల నుండి ఎక్కడికి వెళ్ళి నజరేతుకి వెళ్తామని దేవుడు ముందుకు తెలిసిన కాబట్టి అక్కడ బ్రతుకు కోసం సొమ్ము కూడా దేవుడిచ్చి ఓర్డర్ గా చెప్పలేకపోయింది. కలిపి లేకపోయింది. స్తోత్రం కలిగిన. అందుకే నీకు కొంచెం కన్ఫ్యూషన్ అవుతుంది. సమయం లేదు కాబట్టి స్తోత్రం కలిగిన. అందుకే యేసయ్య పుట్టినని పాట పాడిన దేవుని బిడ్డలారా, పెట్టి ఏం చేయాలి? స్తోత్రం. పెట్టి విప్పండి, చెయ్యి విప్పండి, హృదయం విప్పండి, నీ ఇల్లు విప్పండి. ఎవరి కోసం?
దేవుని బిడ్డలకి దేవుని దాసులకి ఇల్లు ఏం చేయాలి? నీ హృదయం ఏం చేయాలి? అది ఎప్పుడో మూసారు. ఓపెన్ ద హార్ట్. అందరూ రండి. హృదయం విప్పిన వాడి చెవి విప్పుతుంది. కీర్తనములు ఉంది చెవి విప్పాలని. చెవి విప్పిన వాడి చెవి విప్పిన వాడి చెవిలు విప్పండి. ఎందుకు? వాక్యం వినడానికి. హలో, హృదయం విప్పాలి, చెవి విప్పాలి, చెవి విప్పాలి, ఇల్లు విప్పండి, పెట్టి విప్పండి. స్తోత్రం కలిగి ఇదన్నీ చెప్పడానికి సమయం ఎక్కడ జరుగుతున్నాడు? దేవునికి స్తోత్రం. మీరు వచ్చినది 11:30కి. వాతావరణం చూసుకొచ్చారు. వార్తావరణ చదువుతుంది. స్తోత్రం. నీకే వార్తావరణనే రాత్రి 2 గంటలకు వచ్చి పడిచారు. తెల్లవారు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అన్ని కొంచెం సామాన్ తెచ్చి వచ్చి ఇంటికి పెట్టేసి కొద్ది చేసి వచ్చారు. అంటే కుక్కర్ స్తోత్రం కలిగిన మీరందరు సోమరి అంటే నాకు తెలుసు. స్తోత్రం కలిగిన 6:30కి లేక ఎవరో లేపిస్తారు. దేవుడు లేపించినట్టుగా లేచి వెంటనే వేదరువులు అన్ని చేసి బ్రష్ అతిథికి పిలిచి వెళ్తుంటారా బాబు, మార్కెట్కి వెళ్ళాలిరా, అందుకని ప్రార్థనకి వెళ్ళాలి అన్ని చేసి కడిగించి బయటికి వచ్చినప్పుడు సమయం కరెక్ట్ 10 ఆరాధన టైం అయింది. స్తోత్రం. సంగబిడ్డలారా స్తోత్రం. కోర్టుకి నిన్ను పిలిస్తే నీ ఎప్పుడు వెళ్తుంది? చర్చ్ దేవ కోర్టుగా మార్చండి. రోజు కేసులు రావాలా? సమయానికి వస్తుంది. వచ్చి లేకపోతే అక్కడ కూర్చున్న జడ్జి ఏం చేయరాగర్రే 2 నెలల లోపల నుండి లేదు లోపల నుండి కింద పడుకుంటే ఏం చేయాలి? రొట్టి తిని 3 నెలల వరకు అక్కడ ఉండిపో. అప్పుడు బుద్ధి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు కూడా అందుకని నేను చెప్పిన మాట అంటే ఆరాధనకి టైం 10 గంటలు. 10 గంటలకి ముందుకు రావడానికి స్తోత్రం కలిగింది. ఈరోజు విక్రమరం ప్రార్థన లేదు. వారు ఏం చేశారంటే 1 తారీఖు సాయంత్రం మీటింగ్ పెట్టుతున్నారు. మనకు అందరికి అక్కడ బోధన సిద్ధపరచడానికి రెడీగా ఉంటారు. కానీ వర్షం పడింది కాబట్టి వారు చెప్పారు ఈరోజు రాకూడదు అయ్యగారు, 1 తారీఖు సాయంత్రము మీరందరు రావాలి అని నాకు ఫోన్ చేసి చెప్పారు. సోదరు ఏం చెప్పారు? 1 తారీఖు సాయంత్రము అయ్యగారు ఏం చెప్పారు? కొందరు ఎలాగ అయ్యగారు ఏం చెప్పారు అంటే ఇండైరెక్ట్ చెప్తాను. బుక్ ఇచ్చి నాకు చెప్పలేదు. చెప్పారా? నీ ఓటర్ గురించి నేను చెప్పరు. నచ్చిన వాడు బండి ఉంది పట్టుకుంటూ రండి, లేదా ట్రైన్ రండి. దేవుడు దీవించగా అలా నుంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు తెలియవలసిన ఈ పక్కటి వేళ దేవుని సన్నిధిలో ఆరాధన గడిపి తీరడానికి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. మంచి వాక్యోపదేశాలతో మా అందరికి హెచ్చరికిచ్చి బలపరిచినందుకు స్తోత్రం. ఇమ్మానుయేలైన దేవుడు మా తోడుగా ఉన్నట్టు యేసయ్య మాలో జన్మించినందుకు దేవా జన్మకు ఆరాధన ప్రాధాన్యత మాత్రం కాదు, దానికి తగ్గట్టుగా ఇచ్చుపుచ్చు విషయంలో సరిక్రమమై తీరడానికి సహాయం దయచేయండి. ఈ పక్కటి వేళ మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఆరాధన పాల్గొనడానికి భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. దీవెనతో నింపినందుకు స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో ఎవరిని 2వ రాకడ వరకు తోడయ్యుందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందరిని దీవించును గాక.